హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే వచ్చిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. క్లిక్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం మరింత బలపడడంతో రెండు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ప్రత్యేక హెచ్చరికలు కూడా జారీ చేసింది. సోమవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ నగరంలో వాతావరణం ఏ విధంగా ఉండబోతుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నాడు ఆకాశం పూర్తిగా మేఘామృతమై ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 28 డిగ్రీల సెల్సియస్, రాత్రి వేళలో కనిష్టంగా 25 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. గాలిలో తేమ శాతం దాదాపు 70% కంటే ఎక్కువగా ఉండనుంది. పశ్చిమ దిశగా నుండి గంటకు 18 మైళ్ళ వేగంతో బలమైన గాలులు వీస్తాయి. ఉత్తర, పశ్చిమ తెలంగాణ పరిధిలోని 9 జిల్లాల్లో సోమవారం భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో పిడుగులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వర్షంతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందన్న రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాలలో ఆదివారం నాడు సీజన్ యొక్క మొట్టమొదటి సుదీర్ఘమైన ముసురు వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఆకాశం దట్టమైన మేఘాలతో నిండి ఉండి అప్పుడప్పుడు తేలికపాటి చినుకులు పడతాయని నివేదికలు చెబుతున్నారు. అయితే సాయంత్రం లేదా రాత్రి సమయంలో నగరంలో మోస్తారు నుండి ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 27 నుండి 29 డిగ్రీల సెల్సియస్ మధ్య, కనిష్ట ఉష్ణోగ్రతలు 23 నుండి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయి. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాలు ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ చుట్టూ నమోదు కావచ్చు. పశ్చిమ దిశగా నుండి గంటకు 14 మైళ్ళ వేగంతో గాలులు వీస్తాయి. కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో సోమవారం పిడుగులు పడే ముప్పు ఉందని ఐఎండీ హెచ్చరించింది. తీర ప్రాంతం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. కొండ ప్రాంతాలు, ఏజెన్సీ పరిసరాల్లో ఉన్న ప్రజలు హఠాత్తుగా వచ్చే ఫ్లాష్ ఫ్లడ్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రకృతి విపత్తు నిర్వహణ సంస్థ కోరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాల తీవ్రత దృష్ట్యా విపత్తుల నిర్వహణ శాఖ కొన్ని కీలక నిబంధనలను విడుదల చేసింది. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకూడదు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు వాగులు, వంకలు దాటే ప్రయత్నాలను చేయరాదు. ప్రయాణం చేసేటప్పుడు స్థానిక వాతావరణ అప్డేట్స్ను గమనించుకొని బయటకు రావాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.